నిర్మాత విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు ఇచ్చి తమ పొట్ట కొడుతూ ఉన్నారని మండిపడ్డారు ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ టైగర్ రాజు. ప్రొడ్యూసర్లది తమది తండ్రి కొడుకుల బంధమని, మంచి ఫ్యామిలీలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దు అన్నారు. కొత్తగా వచ్చి 40 ఏళ్ల సమస్యను మరింత జటిలం చేయొద్దు అని విశ్వప్రసాద్ ను హెచ్చరించారు టైగర్ రాజు. మెగాస్టార్ చిరంజీవి తమ సమస్యలు పూర్తిగా విన్నారు అని, ఈ నెల 11 లోపు పరిష్కరిస్తాము అని హామీ ఇచ్చారంటున్న టైగర్ రాజుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. సినీ కార్మికులకు సంబంధించి వేతనాల కోసం చేస్తున్న పోరాటం ఈ రోజుతోటి 6వ రోజు చేరుకుంది. నిర్మాతలకి, ఫిలిం ఛాంబర్, తర్వాత ఫెడరేషన్ ఈ మూడు కూడా అనుసంధానంతో ఈ చర్చ ఒక కొలిక్కొస్తున్న దశలో నిర్మాత విశ్వప్రసాద్ వ్యాఖ్యలు కానీ, తర్వాత నిర్మాత విశ్వప్రసాద్ వీళ్ళ ఫెడరేషన్ నాయకుల మీద కేసులు వేయడం కానీ, అదంతా కూడా మళ్ళీ మొదటికి వచ్చింది ఈ సమస్య. మన దగ్గర ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ టైగర్ రాజు మనతో ఉన్నారు. ఆయన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మన ప్రసాద్ గారు లీగల్ నోటీస్ పంపించడం చాలా బాధాకరం అండి. సినిమా కార్మికులు అంటే విశ్వప్రసాద్ గారు లీగల్ నోటీస్ పంపించి ఏదో అడ్డం మీద ఉన్న వాళ్ళని తీసుకెళ్లి నేను పని చేయించుకుంటాను మళ్ళా అని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇది 40 ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటం. 3 years కింద కూడా ఒక 1200 తీసుకున్నట్టము లాస్ట్ టైం పెంచడం వల్ల మనది ఒక 1400కు వచ్చింది. 4 గంటలకు లేచి మనం అఫీషియల్ గా ఫ్రెష్ అయ్యి 5 గంటలకు బయలుదేరితే 6 గంటలకు లొకేషన్ లో ఉంటాం. మళ్ళీ 6 గంటల నుంచి కాల్ సీట్ 6 గంటల దాకా స్టార్ట్ అయితే అక్కడ ప్యాకప్ అయినా మనం ఇంటికి వచ్చే వరకు 8-9 అవుతుంది. వీళ్ళు ఇచ్చేది 1200, అది కూడా టైం కి ఇవ్వరండి ప్రొడ్యూసర్లు. ఈ రోజు మేము వేతనాల గురించి కొట్లాడుతుంటే విశ్వప్రసాద్ గారు లీగల్ నోటీస్ పంపించారు. ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే ఈ రోజు లీగల్ నోటీస్ ఇచ్చి నా కడుపు కొడుతుంటే మా నోరు మూస్తున్నారు. ఈ రోజు ఎవరో అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేసి ఒక లీగల్ నోటీస్ పంపించేసి మా కడుపు కొట్టాలని చూడకండి విశ్వప్రసాద్ గారు. మీరు ఎన్ని సినిమాలు తీశారనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఈ రోజు మీరు కొత్తగా వచ్చారు. ఇది 40 ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటం. ఇది 40 ఏళ్ల నుంచి ప్రొడ్యూసర్లకి, కార్మికులకి తండ్రి కొడుకుల అనుబంధం ఉంది. కాకపోతే మీరు వచ్చే ఈ రోజు మనం సంసారాన్ని చెడగొట్టాలి, విడదీయాలి అని నేను ఎవరిని పడితే వాళ్ళని పెట్టి చేసుకుంటాను, ఎవరిని పడితే పెట్టి నేను సినిమా తీసుకోగలను, నాకు హక్కు ఉన్నాయి, నేను ప్రొడ్యూసర్ని అంటే కుదరదు సార్. సంవత్సరానికి ఒక 15 సినిమాలు జరిగిన 15 సినిమాలలో ఒక 5 రోజులు, 3 రోజులు, 4 రోజులే మాకు వర్క్ దొరుకుతుంది. ఆ 3 రోజులు 5 రోజులు వర్క్ దొరికిన కాడ ఓవరాల్ గా లెక్కేస్తున్నా కూడా మనకు 10-15 వేలు అయితే సార్ రెంట్ కు సరిపోవు సార్. ఈ రోజు విశ్వప్రసాద్ గారు మాట్లాడిన మాటలు ఇమీడియట్లీ ఖండిస్తున్నాం. మీరు ఇచ్చిన లీగల్ నోటీస్ ఇమీడియట్లీ వెనకకు తీసుకోవాలి. కార్మికుల బాధలు అర్థం చేసుకొని మా 30% వేతనాలు పెంచి మమ్మల్ని చల్లగా చూస్తే మేము 28,000 మంది కార్మికులు, మాకు వైఫ్, పిల్లలు, ఫ్యామిలీ లెక్కేసుకుంటే దాదాపు 1,00,000 కుటుంబాలు ఉన్నాయి సార్. ఇది దయచేసి మేము మనసులో పెట్టుకోండి, మాకు న్యాయం చేయండి సార్. కార్మికులు 11 దాకా ప్రొడ్యూసర్ల వాయిదా ఉంది. ప్రొడ్యూసర్ కి నా టైం దాకా వాళ్ళు చిరంజీవి గారికి ఇంటిమేషన్ ఇవ్వకపోయినా, మా కార్మికులకు వేతనాలు పెంచకపోయినా చిరంజీవి గారు ఇమ్మీడియట్లీ 30% వేజెస్ పెంచి 11th నుంచి షూటింగ్ చేసుకుంటారు సార్. కార్మికులు పొట్టకొట్టే విధంగా విశ్వప్రసాద్ చేష్టలు ఉన్నాయని చెప్పేసి రాజు చెప్తున్నారు. అంతేకాకుండా రేపు 11వ తారీఖు నుంచి చిరంజీవి గారికి సంబంధించి ఆయన ఈ ఇష్యూలో ఆయన కలగజేసుకొని తప్పకుండా మాకు న్యాయం చేస్తారని చెప్తున్నారు. సుధీర్తో సతీష్, సాక్షి టీవీ.